ఇద్దరి ప్రేమ కథ అనే ఈ ప్రేమ కథకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మొదటి మా 5 వీడియోస్ని ఎలా సపోర్ట్ చేశారో మా ఈ 6వ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ 6వ భాగాన్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి మా 5 వీడియోస్ని చూసిన తర్వాతనే ఈ 6వ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ 5 వీడియోలు చూసిన తర్వాతనే కదండి ఈ 6వ వీడియో ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి కష్టపడుతూ మీకోసం ఇష్టంగా చేస్తున్న ఈ సిరీస్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ మీ సపోర్ట్ని మాకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజ్ పడుకున్న కాసేపటి తర్వాత భాను అమృతకి ప్రపోజ్ చేస్తున్నట్టు కల కంటాడు. దాంతో వెంటనే ఉలికిపడి నిధులకి లేచి గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజ్. నో, అలా జరగకూడదు, అలా జరగనియను. నేను బ్రతుకున్నంతకాలం అస్సలు ఆ పని అవ్వదు. నా ఫోన్ ఎక్కడ? నా ఫోన్. రాజ్ అలా అనుకొని తన మొబైల్ తీసుకొని తన మిత్రుడికి సంతోష్కి కాల్ చేస్తాడు రాజ్. అరే మామ సంతోష్, తీయరా ఫోన్, తీయరా ప్లీజ్. అరే తీయరా ఫోన్, ఇంకేంసేపు అంటావు, తీయరా. టైంలో ఫోన్ అవుట్ చేస్తుంటారా దళిద్రుడు. ఈ టైంలో వర్రా బాబు. హలో, ఏంటి నీకు పని పాట ఏముండదా? పడుకొని ప్లీజ్. ఒరే సంతోష్, నీ పిల్లని కాదురా నేను. అరే నీ ఫ్రెండ్ రా. అరే అరే మాట్లాడరా. హలో. ఇదేంటి నా బుజ్జిమండ సౌండ్ రాకుండా నా ఫ్రెండ్ బేవకోని సౌండ్ వస్తుందేంటి? ఒక నిమిషం మాకు నెంబర్ చూద్దాం. ఈటీ ఫోన్ చేసిండా? ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేసిండు? హలో మామ చెప్పురా, ఏమైంది? ఈ టైంలో ఫోన్ చేసావు, ఏమైనా ప్రాబ్లమా? ఒరే సంతోష్, ఆ భానుగాడు అమృతకి ప్రపోజ్ చేస్తే అమృత వానికి పడిపోయినట్టు కలొచ్చిందిరా. అది నిజమవుతుందేమని భయం వేస్తుందిరా సంతోష్. ఊకో మామ, నువ్వు కళలో వచ్చినాయని నిజమవుతావు అంటావు. అట్లయితే నాకు నిన్న అమృత వాళ్ళ ఫ్రెండ్ ప్రపోజ్ చేసినట్టు కళ వచ్చింది. అది అయినా ఏంది? కళలో వచ్చిన నేను నమ్మకరా నాయన. నా నిద్ర వెయిట్ చేయకు ప్లీజ్. రేపు మాట్లాడదాం తన గురించి, ఓకేనా? పడుకోని మామ. అంతే అంటావా సంతోష్? కళ్ళు వచ్చినాయి నిజం కావు కదా? 100% గ్యారంటీ ఇస్తున్నా మామ, నాది హామీ. అస్సలు జరగదు, అర్థమైంది కదా? పడుకోరా. రాజ్ సంతోష్ మాటలు విన్న తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని తిరిగి మళ్ళీ పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అమృత రాజ్ ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ తన మనసులో ఇలా అనుకుంటుంది. అవును, రాముగాడు ఇంత అందంగా ఉంటాడు, మరి సింగిల్గా ఎందుకున్నట్టు? ఓ, సింగిల్ అంటే గుర్తొచ్చింది. మొన్న నాకు ఒకడు ప్రపోజ్ చేసిండు కదా, అది రాముతో చెప్పడం మర్చిపోయాను. ఉండు, ఇప్పుడు కాల్ చేసి చెప్తాను. ఏం రాహులే, ఏం చేస్తున్నావు? ఏం లేదేమో, అన్ని కాలేజీలో ఒక మంచి అందమైన అమ్మాయిని సెర్చ్ చేస్తున్నా. అవునా? అంతేలే, హౌలే గాళ్ళందరూ అలాంటి పనులేగా చేసేది. సరే మేడం, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. సరే అది పక్కన పెట్టు. ఇంత పొద్దున ఫోన్ చేసినావు ఎందుకు? ఏంది మ్యాటర్? అది చెప్పండి మేడం. హో, అది మర్చిపోయాను. మంచిగా గుర్తు చేసినవురా హౌలే. ఏంటి అమ్మో, కొత్తగా హౌలే అని పిలుస్తున్నావు? నాకేం నచ్చలేదే. నాకంటూ మంచి పేరుంది, అదేటి పిలువు. ఒరే హౌలే, ఫస్ట్ చెప్పేది విను. నిన్ను పేరు పెట్టి పిలవడం కన్నా ఇలా హౌలే అని పిలవడమే చాలా బాగుంది. నిత్యం గెలవడం కష్టమే బాబు. సరే ఏదో మ్యాటర్ చెప్తాను, చెప్పు. ఏం లేదురా హౌలే, మొన్న నాకు ఒకడు ప్రపోజ్ చేసిండు. అది నీకు చెప్పుదాం అనుకున్నాను, మర్చిపోయాను. నీకు ప్రపోజ్ చేసిండా? ఎవడే ఆ మహాన్ భావుడు? వాడెవడో నాకు కూడా తెలియదురా. వాడు నన్ను 1 వీక్ నుండి ఫాలో అవుతున్నాడంట. 2 డేస్ నుండి ప్రపోజ్ చేయాలని చూస్తుండంట. మొన్న ప్రపోజ్ చేసిండు, గట్టిగా ఇచ్చేసిన వానికి. ఏంటిది, గట్టిగా ఇచ్చేసావా? ఎందుకే, నువ్వు సింగిలేగా? ఆ తర్వాత ఏం జరిగింది? రాము అడిగిన ఆ ప్రశ్నకి అమృత ఏం జవాబిస్తుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలంటే తప్పకుండా చూడాల్సిందే ఇద్దరి ప్రేమ కథ 7వ భాగం. కానీ అంతకన్నా ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. అలాగే
కష్టపడుతూ మీకోసం ఇష్టంగా చేస్తున్న ఈ సిరీస్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ మీ ప్రేమని మీ సపోర్ట్ని మాకు ఎల్లప్పుడూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే ప్లీజ్ గైస్ తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ 7వ భాగం అని కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో మాకు తెలుసుకోవాలని ఉంది. మీరు కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయస్, బాయ్, లవ్ యూ ఆల్. మరొక వీడియోలో మనమందరం మళ్ళీ కలుసుకుందాం.